హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇందులో అయితే మేము గృహప్రవేశానికి వెళ్ళామండి, అది కూడా షేర్ చేస్తున్నాను. అంతే కదండి, మా పాప చేసిన ఎగ్ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను. అవి ఎగ్ రెసిపీస్ కూడా కాదండి, ఎగ్ రైస్ రెసిపీస్ అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక మార్నింగ్ అయితే నేను లేవగానే ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ తీసి పైన లేయర్ తీస్తున్నానండి. ఇదేం లేదండి, మీగడ తీస్తున్నాను. ఇదంతా ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసి అందులో పెరుగు వేసి తోడు పెడతాను. తర్వాత వెన్న ఈజీగా చేసుకోవచ్చు, దాంతో నెయ్యి కూడా కాసుకోవచ్చు అనమాట. అందుకని నైట్ అయితే ఇలా పాలు కాచేసి చల్లారబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మార్నింగ్కి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ పాలు అయితే నేను పిల్లలకి ఇవ్వనమాట, క్రీమ్ ఉండదు కాబట్టి. వీటితోటి పెరుగు తోడుపెట్టి మిగిలినవి కాఫీ పెట్టేసుకుంటాను, అంతేనండి. ఇక్కడైతే తీసిన తర్వాత గ్యాస్ పైన పెట్టుకొని కాఫీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే పెరుగు కూడా తోడు పెట్టేస్తానండి. ఇక ఈరోజైతే రైస్ రెసిపీస్ చూపిస్తా అన్నాను కదా, అవే చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఏం చూపించట్లేదు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసుకున్నామండి. ఇంకా డైలీ చూపించేదే కదా అని చెప్పి అదేం షేర్ చేయట్లేదు అనమాట. ఇక్కడైతే కాఫీ పెట్టేసుకున్నాను, ఇక పెరుగు కూడా తోడు పెట్టేశానండి. ఇక రైస్ కోసం అయితే ముందైతే వైట్ రైస్ పెట్టుకున్నాను. ఆ రైస్ వండేసుకున్న తర్వాత మా అమ్మాయి చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చి ఆనియన్స్, క్యారెట్, చిన్నగా బీన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఎగ్స్ కానీ 3 ఎగ్స్ కానీ ఇలా బీట్ చేసి వేసుకోవాలి. ఇక్కడైతే మేము 2 వేస్తున్నాము, ఎందుకంటే ఇది ఒకళ్ళ బాక్స్ కోసం అనమాట. ఇదైతే లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. ఇక ఎగ్ వేసిన తర్వాత ఈ విధంగా మరి చిన్న చిన్న పీసెస్లో కాకుండా ఈ విధంగా కలుపుకుంటే కొంచెం పెద్ద పీసెస్లో ఉండేలాగా బాగుంటుందండి. సో ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలండి. ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్ కూడా బాగుంటుందండి. ఎగ్ సెపరేట్ చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకుండా ఇలా వేసుకున్నా పర్వాలేదు అనమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో రైస్ వేసుకొని సాల్ట్, సరిపడా కారం, కొంచెం టమాటా సాసు, ఇంకా వెనిగర్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని తిప్పేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్. లంచ్ బాక్స్కి ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుందండి. ఇదైతే మా అబ్బాయికి బాక్స్ పెట్టేశాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఊరు వెళ్ళామండి. ఇక్కడ గృహప్రవేశం అనమాట. మేము పూజ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళాము, అంటే కొంచెం లేట్గా వెళ్ళాము. ఇక్కడైతే హోమం జరిగింది. ఇక కింద హోమం చేశారనమాట. పైన ఇల్లు చూస్తున్నారు మీరు. పైన అయితే ఇల్లు చాలా బాగుందండి. మీరు చూస్తుంది హాలు, బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్రూము, బయట బాల్కనీ, ఇంకా అవన్నీ చూపిస్తున్నాను, చూసేసేయండి. చూసారు కదా, ఇదంతా బయట అనమాట. కింద భోజనాలు జరుగుతున్నాయి. ఇది వచ్చి దేవుడి రూము. పక్కన వచ్చి హ్యాండ్ వాష్కి ఇలా సెపరేట్గా పార్టీషన్ లాగా వచ్చిందనమాట. ఇంకా వ్రతం జరగలేదండి. వ్రతం మేము వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. ముందైతే మిగతా పూజ అంతా జరిగింది. ఇంకా బోనాలు కూడా చేసేసుకున్నారు. మేము కొంచెం లేట్గా వెళ్ళాము. ఈలోపు అన్నీ అయిపోయాయి. ఇంకా మీకు ఇల్లు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చి హాలు, టీవీ పెట్టుకోవడానికి. అది బాగుందండి, షోకేస్ అది చాలా సింపుల్గా నీట్గా ఉంది. బాగా ఎక్కువ పెట్టేసుకుని శుభ్రం చేయలేక ఇబ్బంది పడటం కన్నా ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ పైన వచ్చేసి సీలింగ్ చూపిస్తున్నాను. ఇది హాల్లో సీలింగ్ అండి. ఫస్ట్ అయితే ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్కి కిచెన్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కిచెన్. షెల్ఫ్స్ కూడా బాగా వచ్చాయండి, చూసారు కదా, చాలా బాగుందన్నమాట. ఇల్లు అయితే బాగా నచ్చింది. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళదండి ఇల్లు.
ఇక్కడైతే పాలు అవి పొంగించారు, పక్కన పరమాన్నం చేశారు, ఇంకో పక్క శనగలు అవి బాయిల్ చేస్తున్నారనమాట పూజ కోసం వాటి కోసం. ఇక్కడ బయట ఎంట్రన్స్ అండి, ఇది ఫస్ట్ పోర్షన్ చూస్తున్నారు మీరు, ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు. కింద నేను తీయలేదన్నమాట, ఇంకా దీని పైన ఫ్లోర్ కూడా ఉంది. నేను కాలు నొప్పి కదండి వెళ్ళలేకపోయాను పైకి, ఇంకోసారి వెళ్ళినప్పుడు క్లియర్గా తీసి పెడదాము అనేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇక్కడ వరకే తీసాను, ఇదే మీకు చూపిస్తున్నాను. కింద పూజ చేశారని చెప్పాను కదా, చూడండి ఇక్కడ సీతారాముల ఫోటో చాలా బాగుందండి. అసలు పెద్ద ఫోటో అనమాట, ఎక్కడ తెచ్చారో కానీ చాలా బాగా అనిపించింది. మొత్తం రామ్ పరివార్ అంతా ఉంటారు కదా, అలా అనమాట ఫోటో. ఇంకా పైన మేము వెళ్ళిన తర్వాత వ్రతం జరిగిందండి, సత్యనారాయణ స్వామి వ్రతం. అది చేస్తున్నారు. మేము పూర్తిగా ఉండలేదండి, మళ్ళీ బాబు స్కూల్ నుంచి వచ్చేస్తాడని వచ్చేసామన్నమాట. ఇంకా కొంచెమే తీసాను. ఇక నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ మళ్ళీ మా పాప వంట చూపిస్తున్నాను అనమాట మీకు. ఈరోజంతా ఆవిడవేనండి వంట అంతాను. మళ్ళీ ఎగ్ రెసిపీ చేస్తుంది. ఇంకా అంటే మేము ఎలాగ వ్రతం దగ్గర కూర్చోలేదు కదా అని చెప్పి ఎగ్ తినేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రై చేసేసింది. నెక్స్ట్ వచ్చి టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది. ఇంకా తన వంట కదా, తనే అన్నీ కట్ చేసుకొని వండుతుంది అనమాట. చూసారు కదా ఒక్కొక్కటి ఎంత చిన్నగా కట్ చేసుకుంటుందో. అడిగితే నేను ఏదైనా చెప్తాను కదా, కట్టర్ ఉందిగా అందులో వేసుకోవచ్చు కదా, అలా కాదని చెప్పి ఆవిడే కట్ చేసుకుంటుంది. ఇక ఇవైతే కట్ చేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయో లేదో చెక్ చేసుకొని అందులో వేసేస్తుందండి. ఇది ఎగ్గే కానీ ఇది మార్నింగ్ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. మార్నింగ్ది అయితే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట, బాగుంది అదైతే. ఇంక ఇది కూడా బాగుంది కానీ ఇది లంచ్ బాక్స్ కన్నా ఈవినింగ్ టైంలో చేసుకుంటాక బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయినాయి, ఇందులో టమాటా వేసేస్తుంది. టమాటా వేసి కొంచెం సాల్ట్ వేస్తుంది. సాల్ట్ కొంచెం యాడ్ చేస్తుందండి, ఒకేసారి వేయదు, అందుకే మనకు చూపించదు కూడాను. ఇక ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేస్తుందండి. దాంతోపాటు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇంతేనండి, ఇందులో అయితే ఇంకేం అవసరం లేదు. కొంచెం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు అయితే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి వేసిన తర్వాత ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని అంతా పక్కకు పెట్టుకొని దానిలో మళ్ళీ ఎగ్ బీట్ చేసుకొని వేసుకోవాలండి. ఎగ్ వచ్చి మేము 4 వేసుకుంటున్నాం అనమాట 3 మెంబర్స్కి. మన ఇష్టం అండి, ఎన్ని కావాలితే అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడైతే 4 వేసాము. వేసిన తర్వాత దీన్ని కూడా స్లోగా కలుపుతుంది. ఇంకా వేరే వాళ్ళు చేసిన వంటను ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అండి, నాకు అర్థమైంది ఈరోజు. ఇంకా ఇది కలిపిన తర్వాత ఇందులో అయితే రైస్ వేస్తుంది అనమాట. ఇలా చేసింది బాగానే ఉంటుంది కానీ కొంచెం బాక్స్లోకి అయితే నాకు అంత నచ్చలేదు. ఇంట్లో తింటాక బాగుంది, మార్నింగ్ చేసింది అయితే బాక్స్లోకి బాగుందన్నమాట. మార్నింగ్ అయితే రైస్ వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసింది. ఇప్పుడైతే ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత రైస్ వేసింది. పెద్ద తేడా ఏమీ లేదు కానీ ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక అంతేనండి, ఈరోజు అయితే ఈ 2 రెసిపీస్ చేసిందనమాట మేడం గారు. ఇలా అయితే గడిచిపోయిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. మేమైతే నైట్ డిన్నర్కి ఇది తినేసామన్నమాట. సింపుల్గా హ్యాపీగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.